భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు ప్రజక గోచరమైన పాడుబొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కండ్లు జలము లోపల నెల్లి సరపుగుండ్లు శ్రీరమాధిప నీకు సేవ చేయని నేను కూలి కమ్ముడువోని కొలిమి తిత్తి వ్యాక్కతో నీ కథల్ వినని కర్ణంబులు కఠిన శిలాదుల కలుగు తొరలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పరమాత్మనెరిగి పులకించి కీర్తించాలి, పరవశించి ధ్యానించాలి, భజించి నర్తించాలి, అవని విభూతిని అనుభవించాలి. లేకపోతే పావన మానవ జన్మ పశుతుల్యమవుతుంది. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశులనార్జించుట పాడి కొరకే సతిని పెండ్లాడుట సంసార సుఖముకే సుతుల పోషించుట గతుల కొరకే సైన్యముల్ కూర్చుట శత్రు భయంబుకే సాము నేర్చుటెల్ల చావు కొరకే దానమిచ్చుట ముందటి సంచితమునకే ఘనముగా చదువుటల్ కడుపు కొరకే ఇతర కామంబు కోరక సతతముగను భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ జగాన ఎన్ని పొందినా ఎన్ని అందినా అవన్నీ ఏదో ఒక ప్రాపంచిక ప్రయోజనాన్ని ఆశించి సాధించేవే. అయినా ఎల్లకాలము ఈ బొందె నిల్వదు. దేహమందు ఆయు ఉన్నప్పుడే దేవదేవుని యందు ఉన్న భక్తి శాశ్వతముక్తిని ప్రసాదిస్తుంది. నరసింహ నాకు దుర్నయములే మెండాయే సుగుణమొక్కటి లేదు చూడచనినా నరసింహ నాకు దుర్నయములే మెండాయే సుగుణమొక్కటి లేదు చూడజనిన అన్యకాంతల మీద ఆశ మానగలేను గురుల క్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి నేను చేసేటివన్నీ నీచకృతులు నా వంటి పాపిష్టి నరుని భూలోకాన పుట్ట చేసితి వేళ భోగిసేయనా అబ్జదళ నేత్ర నా తండ్రివైన ఫలము నేరములుగాచి రక్షించు నీవే దిక్కు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సకల దిక్కులకు దిక్కైన దేవదేవుడే సర్వప్రాణికోటికి దిక్కని ఆర్ద్ర హృదయంతో ప్రార్థించాడీ కవి. ధీరత పరుల నిందింప నేర్చితిగాని తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సతతము ధ్యానింపనైతి పొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలాలకించనైతి కౌతుకంబున పాతకము గడించితి కాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదయ్య స్వల్పమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అహంకారజనితమైన దుర్గుణాలు ఎన్ని ఉన్నప్పటికీ దయచూపి బ్రోచేనాథుడు ఆ పరమపితయే.
అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే. నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ. గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ. మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంత్యకాలం ఎప్పుడు దాపురిస్తుందో అంతరంగానికి తెలియదు. కనుకనే కమలాక్షుని కళ్యాణ గుణాలను కీర్తించి దీపించాలి. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్తవీవే. చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాధికారముందించడి ఘనుడవీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చడి నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సర్వ విభవాది భాగ్యాలు సకల విద్యా నైపుణ్యాలు ప్రసాదించేది ఆ శ్రేయఃపతియే. సకల మోక్షప్రదాత ఆ కంజాక్షుడే. కాయమెంత భయాన కాపాడినంగాని ధాత్రిలో అది చూడదక్కబోదు. ఏ వేళ ఏ రోగమే మరించునో సత్వముందంగజేయునే చందమునను. ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ రూపం రాలిపోతుంది, కాని ఆత్మదీపం మారిపోదు. జనన మరణాలు ప్రకృతి వికారాలు. ఆత్మకు పయనమే గాని మరణముండదు. నేనాత్మనన్న ఎరికే జీవుణ్ణి వెలిగిస్తుంది. సాటివారికి వెలుగునిస్తుంది, బ్రతుకును వెలగనిస్తుంది. జంధ్యమింపుగవేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. జంధ్యమింపుగవేసి సంధ్యవార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను పూసుకొనిననేమి శంభునందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి ఆశపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనినా గురుని చందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
మతం కన్నా సమత గొప్పది, వేషం కన్నా విశ్వాసం గొప్పది, విశ్వాసం కన్నా విజ్ఞత గొప్పది. విజ్ఞత విష్ణుపద సంపదను విరివిగా ప్రసాదిస్తుంది. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢ జనులు. సలలితైశ్వర్యములు శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల చూచి నిందజేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను కనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నిందించే లక్షణం ఉన్నవాడు గోవిందుణ్ణి కానలేడు. స్వహాన్ని గాంచనివాడు మోహాన్ని వీడలేడు. సమ్మోహితుడై మోహనమురళిని వినలేడు. ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి బహుగడించి తినయ్య పాతకములు. తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నుండి తినయ్య పద్మనాభ. అనుభవించేటప్పుడతి ప్రయాసంబంచు ప్రజలు చెప్పక చాలా భయము కలిగి ఎగిరిపోవుటకునై ఏ ఉపాయం బైన చేసి చూతుమటన్న చేత కాదు. సూర్య శశినేత్రని చాటు జొచ్చితిపుడు కలుషములు త్రుంచిన నేలు కష్టమనక. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. జీవన ప్రస్థానంలో ఎన్ని అపాయాలు సంభవించినా దాటే ఉపాయం ఉపేంద్రుడే. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా. ఏకాదశి వ్రతం బెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు. పారమార్థికమైన పనులు చేయగలేదు, భిక్ష మొక్కనికైన పెట్టలేదు. జ్ఞానవంతునికైన పూని మ్రొక్కగలేదు, ఇతర దానములైన ఇయ్యలేదు. నలిన దళ నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తీర్థయాత్రా సందర్శనాలు, యజ్ఞయాగాది క్రతువులేవీ చెయ్యకపోయినా ఏకాంత శ్రీకాంత సంసేవితమే సర్వానంద ప్రదాయకము. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే. జలచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే. స్త్రీల గర్భములందు శిశులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసె పరగపాలు. మధుపాలికెవ్వడు మకరంద మొనరించే, పశులకెవ్వడొసగే పచ్చిపోలి. జీవకోటిని పోషింప నీవే కాని వేరే ఒకదాత లేడయ్య వెదకి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ప్రాణస్పర్శచే చరాచర జగత్తును చాకచక్యంగా
మహిమాన్వితంగా సృజించి రసపూరితంగా కళాత్మకంగా నడిపిస్తున్నాడు అన్నీ తానైన కన్నయ్య. అమ్మ బొజ్జలో ఉమ్మనీటి సజ్జలో మనోజ్ఞమైన మానవాకృతిని నిర్మిస్తాడు అఖిలలోక నిర్మాణ అదృశ్యహస్తుడు. ప్రకృతిలోని ప్రతి ఆకృతి తన దివ్య కరాలు చేసిన కళాత్మక స్వరాకృతియే. అమ్మకు తెలియకుండా ఉమ్మపొదలోని చిన్మయ పాప చిన్ని ఉదరానికి ఆహారం అందిస్తాడు పరమానంద గోవిందుడు. అంతేకాదు, అవనీతలంపైకి వచ్చిన శిశువులకు అమ్మ గుండెల్లో పాలను సిద్ధపరిచి ఆకలి తీరుస్తాడు. వనాలను, జనాలను, ఖగాలను, మృగాలను, ఈ సమస్త జీవకోటిని యుగయుగాలుగా ప్రకృతి రూపంలో పోషిస్తున్నది ఆ జగత్పితయే. ప్రేగుబంధంతో మొదలైన ఈ జీవితం అవనీ సంబంధంతో నిలుస్తూ, నడుస్తూ, వచిస్తూ, వసిస్తూ, గమిస్తూ ఆ అనంత ప్రేమతో సంగమిస్తూ ఉంటుంది. ఆ అదృశ్యహస్తుని అతి లాఘవమైన ద్వంద్వ సరాగమే ఈ జీవితం. ఈ గుర్తు గుండె నిండితే గోవిందగానంతో డెందము ఆనందమవుతుంది. అందుకే గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ పితాహమస్య జగతో మాతా ధాత పితామహ అన్నాడు. ఈ జగత్తుకు తల్లి, తండ్రి, తాత, పోషకుడు తానే అని ప్రకటించాడు జగత్ప్రభువై. ధనుజారిన వంటి దాసజాలము నీకు కోటి సంఖ్యలు కదా కొదువలేదు. బంట్ల సందడి వల్ల బహుపరాకైనన్ను మరచిపోకము భాగ్యమహిమ చేత. దండిగా భృత్యులు తగిలి నీకుండగా బక్క బంటే పాటి పనికి వచ్చు. నీవు మెచ్చడి పనులు నీకు చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేన ప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షంబు కలుగచేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎదలోని వ్యధను తొలగించేది వాసుదేవ పాదమే. వైకల్య భావాన్ని నిర్జించి కైవల్యాన్నిచ్చేది వైకుంఠునామమే. మృత్యుభీతిని తొలగించి భగవద్భృత్యుణ్ణి చేసేది శ్రీనివాస సదనమే. ఎన్ని విధాల నిందలుందిన అరవిందాక్షుని అమృత పాదమే నిత్య నిధానము, భజనకు ప్రధానము. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు. దైత్య సంహార చాల దయయుంచు దయయుంచు దీన పోషక నీవే దిక్కు దిక్కు. రత్నభూషిత వక్ష రక్షించు రక్షించు భువన రక్షక నన్ను బ్రోవు బ్రోవు. మారకోటి స్వరూప మన్నించు మన్నించు పద్మలోచన చేయి పట్టు పట్టు. సురవినుత నేను నీ చాటు జొచ్చినాను. నా మొరాలించి కడ తీర్చు నాగశయన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏలుకునేవాన్నే వేడుకోవాలి, అనుగ్రహించేవాన్నే అర్థించాలి. మాధవుని కోసమే మారాం చెయ్యాలనే దివ్యమైన భావనను మనోరంజకంగా గానం చేశాడు శేషప్ప కవి. నీ భక్తులను కళ్ళ నిండ చూచియు రెండు చేతులు జోహారు చేయువాడు. నేర్పుతో ఎవరైనా నీ కథలు చెప్పంగ వినయమందుచు చాలా వినడివాడు. తన గృహంబునకు నీ దాసులు రాచూచి పీటపై కూర్చుండ పెట్టువాడు. నీ సేవకుల జాతి నీతులెంచక చాలా దాసోహమని చేరతలచువాడు. పరమ భక్తుండు ధన్యుండు భాను తేజ వాని కనుగొన్న పుణ్యంబు వసుధలోన. భూష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దోరా. సజ్జన సాంగత్యము, సత్పురుషుల సేవానిరతి మహద్భాగ్యంగా భావించి తరించాలన్న భావాన్ని వ్యక్తం చేశాడీ కవి. పంజరంబున కాకి పట్టియుంచిన లెస్స పలుకునే సుంతైన చిలుకవలెను. గార్ధభంబును తెచ్చి కళ్ళెమింపుగా వేయ తిరుగునే గుర్రంబు తీరుగాను. ఎనుబోతును మావటీడు శిక్షించిన నడచునే మదవారణంబువలెను. పెద్ద పిట్టకు మేత పెట్టి పెంచిన గొవ్వి సాగునే వేటాడు డేగవలెను. కుమతులను తెచ్చి నీ సేవ కొరకు పెట్ట వాంఛతో జేతురే భక్త వరులవలెను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సృష్టిలోని ఏ ప్రాణి స్వభావం ఆ ప్రాణిదే. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చడం ఏ ఒక్కరి తరమూ కాదు. కాకి చిలుకలా పలుకలేదు, కోకిలలా గానం చేయలేదు. ప్రకృతి చేసిన మహిమలే ఈ తనువులు, ఈ మనములు. మార్పు ప్రకృతి సహజం, మార్చాలనుకోవడంలోనే ఇబ్బందంతా. నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తకు సోమయాజి అయిన ధరణి లోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన ఉపవాస నియమంబునందు సజ్జనుడైన కావి వస్త్రముగట్టు ఘనుడునైన దండి షోడశ మహదాన పరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమున కష్టపడి నిన్ను గానకున్న మోక్ష సామ్రాజ్యముందడు మోహనాంగ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే పరమపిత, పండితుడైన, పరమనైష్ఠికుడైన, తీర్థయాత్రికుడైన, సకల శాస్త్ర కోవిదుడైన నీ తత్వమెరుగకున్న తరించలేడు, నీ సూత్రమెరుగక సూటిగా మనలేడు. విద్య నేర్చితినంచు విర్రవీగలేదు, భాగ్యవంతుడనంచు పలుకలేదు, ద్రవ్యవంతుడనంచు తరచు నిక్కలేదు, నిరత దానమునైన నెరపలేదు, పుత్రవంతుడనంచు పొగిడించుకొనలేదు, భృత్యవంతుడనంచు పొంగలేదు, శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు, నలుగురికి మెప్పుగానైన నడువలేదు, నళినదల నేత్ర నిన్ను నే నమ్మినాను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. విద్యా వైభవమైన, పదవైన, సంపదైన, సంతతైన, ప్రశాంతతైన, ఇలలో ఏ అర్హతైనా ఇవన్నీ ఈశ్వర ప్రసాదితాలే. ఇట్టి బుద్ధే ప్రసాద బుద్ధి. తద్వారా నిరంతర ఆనంద సిద్ధి కలుగుతుంది. అతి లోభులను భిక్షమడగబోవుటరోత, తన ద్రవ్యమొకరింట దాచరోత, గుణహీనుడగువాని కొలువు గొల్చుటరోత, ఒరుల పంచల క్రింద నుండరోత, భాగ్యవంతుని తోడ పంతమాడుటరోత, గురిలేని బంధుల కూడరోత, ఆదాయములు లేక అప్పు దీయుటరోత, జార చొరుల గోడి జనుటరోత,
ఆది లక్ష్మీశ నీ బంటు నైతి నయ్య ఇంక ఎడబాపు జన్మం బిదెన్న రోత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. విశ్వపతి చరణాలకు శరణాగతుడైతే జ్ఞానమనే కొడవలి సకల రోతలను పోతకోస్తుంది. జీవితం నవనీతమవుతుంది. నవనీత చూరిని అనుగ్రహానికి పాత్రమవుతుంది. వెర్రివానికి ఏల వేదాక్షరంబులు మోటువానికి మంచి పాటలేల పశుల కాపరికేల పరతత్వ బోధలు విటకానికేటికో విష్ణు కథలు వదరు సుంఠలకేల వ్రాత పుస్తకములు తిరుగు దిమ్మరికేల దేవపూజ ద్రవ్యలోభికేల దాతృత్వ గుణములు దొంగ బంటుకు మంచి సంగతేల క్రూర జనులకు నీ మీద కోరికేల ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పాత్ర నెరిగి దానము, అర్హత నెరిగి అధికారము, ఆసక్తి నెరిగి విద్యా ప్రదానము ఇవి సముచితమైనవి, సర్వశ్రేయోదాయకమైనవి. నా తండ్రి నా దాత నా ఇష్ట దైవమా నన్ను మన్నన సేయు నారసింహ దయయుంచు నా మీద తప్పులను క్షమించు నిగమ గోచర నాకు నీవే దిక్కు. నే దురాత్ముడనంచు నీ మనంబున కోపగింపబోకుము స్వామి కేవలముగా ముక్తిదాయక నీకు మృక్కినందుకు నన్ను కరుణించి రక్షించు కమలనాభ దండి దొరవంచు నీ వెంట తగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దోషాలను మన్నించి మంచి మనుగడను ప్రసాదించే దొర ఆ దేవాది దేవుడు. అతని చరణాశ్రయమే మంగళకరము, భద్రము. వేమారు నీ కథల్ వినుచు నుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అగణితంబుగా నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటలు నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించడివాడు ధనమధాంధుల వెంట తగులబోడు. సంతసంబును నిన్ను స్మరణ చేసడివాడు చెలగి నీచుల పేరు చెప్పబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర వేల్పుల కొల్వబోడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నిరంతర శ్రీహరి చింతనాపరుడు అల్పమైన విషయములయందు ఇతర విమర్శలందు తగుల్కొనక తత్వచింతనాపరుడై తరిస్తాడు. నేనెంత వేడినా నీకేల దయరాదు పలుమారు పిలిచిన పలుకవేమి పలికిన నీకున్న పదవేమి పోవును మోమైన పొడచూపవేమి నాకు శరణు జొచ్చిన వాని సవరించవలెగాని పరిహసించుట నీకు బిరుదుగాదు. నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వరగుదురు పంకజాక్ష దాత దైవంబు తల్లియు తండ్రి నీవే నమ్మియున్నాను నీ పాద నలినములను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ సర్వము పరమేశ్వరుడే.
ఈ జ్ఞానము హృదయమునందు స్థిరపడనప్పుడు సకల జగత్పితి అయిన జగన్నాథునితో జగడమాడటం భక్తునికి పరిపాటియే. వేదముల్ చదివెడు విప్రవరుండైన రణము సాధించెడు రాజుయైనా, వర్తక కృషికుడవు వైశ్యముఖుండైన పరిచరించెడు శూద్రవర్యుడైన, మెచ్చు ఖడ్గము పట్టి మెరయం లేచుండైన ప్రజల కక్కరపడు రజకుడైన, చర్మమమ్మెడు హీన చండాల నరుడైన ఈ మహీతల మందు ఎవడైనా, నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా వాడు మోక్షాధికారి ఈ వసుధలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏ వృత్తిలో ఉన్నా చిత్తము వృత్తంలా నీ జ్ఞానంతో పరిభ్రమిస్తే అట్టివాడు గట్టివాడు కృతార్థుడు. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, సూర్యుడై రణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానంబులియవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ యోగము లభ్యసింపగవచ్చు, కఠిన మౌరాల మృంగగవచ్చు, తామరస గర్భహర పురందరులకైన నిన్ను వర్ణింప తరమౌని నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎన్ని సాహస కృత్యాలైనా చేయవచ్చు, కాని అహంకార రహితంగా నీ పాదాలనంది అనుభూతి నొందుట అసాధ్యమే కదా. ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు, అయ్యహల్యే అగ్రహారమిచ్చే ఉడుత నీకే పాటి ఉడిగంబులు చేసే, ఘన విభీషణుడేమి కట్నమిచ్చే, పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, నీకు వీరందరైనట్లు నేనుగానా, ఎందుకని నన్ను రక్షింపవిందువదన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ సృష్టి సమస్తం కన్నయ్య కరాల లేని కమనీయ కానుక. ఈ దేహం మహిమాన్విత నవ్యశోభిత దివ్య సౌధం. కన్నయ్య కటాక్షానికి కానుకలివ్వక్కర్లేదు. చేసిన వంటకాలను బిడ్డ ఆరగిస్తే అమ్మ ఆనందించినట్లు, ఆయనిచ్చిన కానుకలను అనుభవిస్తే అమ్మలా ఆనందిస్తాడు ఆనందనందనుడైన పరబ్రహ్మ. సృష్టి నిండా కన్నయ్య వీక్షణాలే, గుర్తిస్తే అడుగడుగునా మోక్షద్వారాలే.